ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పుట్టించిన బీభత్సం ఇప్పటిలో తగ్గేలా లేదు. ఖమ్మంలో మున్నేరు వాగు, విజయవాడలో బుడమేరు వాగు వల్ల జరిగిన నష్టం అంతా ఇంత కాదు. దాదాపుగా ఖమ్మంలో 26 మంది, అలాగే విజయవాడలో దాదాపుగా 50 మంది చనిపోయారు. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యమా, లేక మానవ తప్పిదమా, లేక ప్రజల తప్పా? అసలు బుడమేరు వాగు ఎందుకు ఇంతలా విజయవాడని డ్యామేజ్ చేసింది? ఆస్తి నష్టం ఎంత జరిగింది? ప్రభుత్వాలు ఏం చేయాలి? అన్ని వివరాలు కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. కృష్ణానది బుడమేరు వాగు కారణంగా గత 100 ఏళ్లలో విజయవాడకి 17 సార్లు వరదలు వచ్చినట్టుగా మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే 2005లో బుడమేరు వాగు కారణంగా విజయవాడలో పెద్ద ఆస్తి నష్టం సంభవించింది. అప్పటి ప్రభుత్వం లెక్కల ప్రకారం దాని యొక్క ఆస్తి నష్టం దాదాపుగా 12,500 కోట్లుగా వాళ్ళు ప్రభుత్వ లెక్కలు అయితే చెప్తున్నాయి. ఆ నష్టం జరిగిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో విజయవాడ మధ్య నుండి ప్రవహించే ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించిన బుడమేరు వాగు కెనాల్ని విజయవాడ రాకుండా దాన్ని పోలవరం కుడి కాలువతో వాగుకు సంబంధించిన ఏదైతే వాటర్ కెనాల్ని డైవర్ట్ చేశారో దాన్నే బుడమేరు వాటర్ కెనాల్ డైవర్షన్ అంటారు. బుడమేరుని పోలవరం కాలువకి లింక్ చేసే ప్రాంతం దాన్నే వెలగలేరు అంటారు. దీని దగ్గర అప్పటి ప్రభుత్వం 11 గేట్స్ తోటి ఒక రెగ్యులేటర్ అది పెట్టింది. అంటే ఈ 11 గేట్స్ విజయవాడలోకి వాటర్ రాకుండా కంట్రోల్ చేసే గేట్స్, వీటిని లాక్స్ అంటారు. ఈ గేట్స్ వల్ల ఏవైతే బుడమేరులో ఉండే వాటర్ అనేవి డైరెక్ట్గా కృష్ణానదిలోకి వెళ్ళి పోలవరం ద్వారా కలుస్తుంది. 30 సెంటీమీటర్ల పైగా వర్షపడ్డం, అలాగే ఖమ్మంలో భారీ వర్షాలు పడ్డం. ఈ బుడమేరు వాగు అనేది చాలా ప్రాంతాల నుండి కనెక్ట్ అయి ఉంటుంది. అన్ని ప్రాంతాల నుండి వరద రావడం, ఆ వాటర్ అంతా కలిసి ఓవర్ఫ్లో అవడం, దాంతో ఏదైతే దగ్గర ఉన్న వాటర్ గేట్స్ని లిఫ్ట్ చేశారో ఈ గేట్సే ఏవైతే బ్యారేజ్ గేట్స్ ఉన్నాయో ఆ బ్యారేజ్ గేట్సే విజయవాడలోకి వాటర్ రాకుండా కాపాడే గేట్స్ అవి. అయితే ఎప్పుడైతే ఓవర్ఫ్లో వచ్చిందో ఆ ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఆ గేట్స్ లిఫ్ట్ చేయడంతో ఆ ఓవర్ఫ్లో వాటర్ అంతా కూడా విజయవాడ సిటీలోకి వచ్చేసింది. ఆ తర్వాత ఆ వరద సృష్టించిన బీభత్సం మనందరికీ తెలిసిందే. వెలగలేరు వద్దన్న బుడమేరు గేట్స్ కానీ ఎత్తకపోతే ఆ వాటర్ అంతా బ్యాక్కి వెళ్ళి కృష్ణా రివర్లో కలుస్తాయి. ఆ కృష్ణా రివర్లో కలిసినప్పుడు కృష్ణా రివర్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి దానివల్ల పై భాగంలో ఉండే వాటర్కి రివర్స్ అవుతాయి కాబట్టి, అంటే ఎన్టీపీఎస్ లాంటి పవర్ స్టేషన్కి వాటర్ వెళ్తాయని అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు శనివారం అంటే ఆగస్టు 31 అర్ధరాత్రిన అన్ని గేట్స్ లిఫ్ట్ చేసి కిందకు వదిలేరని రిపోర్ట్ చెప్తున్నాయి. దానివల్లే విజయవాడలో ఆ స్థాయిలో వరద వచ్చిందనేది రిపోర్ట్ చెప్తున్నమాట. అయితే వెలగలూరు ఎవరైతే డివిజనల్ ఇంజనీర్ ఉన్నారో ఆయన చెప్తున్న ప్రకారం ఏంటంటే, మేము సాటర్డే ఈవినింగ్ 4 గంటల నుంచి సాటర్డే రాత్రి అంటే 11 గంటలకి మొత్తం గేట్స్ అది లిఫ్ట్ చేశాము. కాకపోతే మేము గేట్స్ అని లిఫ్ట్ చేసే ముందు మేము సంబంధిత అధికారులు అంటే కలెక్టర్కి, ఎంఆర్ఓకి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్కి శనివారం మధ్యాహ్నం 12 గంటలకే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 12 గంటల తర్వాత మాత్రమే మేము అన్ని గేట్స్ ఓపెన్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం వరద వస్తున్నప్పుడు ముందుగా ప్రజల్ని అలర్ట్ చేయాలి. అలాగే డ్యామ్ గేట్లు ఎత్తున్నప్పుడు దాని దగ్గరలో ఉండే కాలనీలు కానీ, గ్రామాలు కానీ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు ముందే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించాలి. అలాగే పెద్ద పెద్ద వరద ప్రవాహం వస్తున్నప్పుడు వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. అయితే ఈ సందర్భంలో ఈ కేసులో మాత్రం ఆ 3 ఇక్కడ జరగలేదు. దీంట్లో ప్రభుత్వ అధికారుల నెగ్లిజెన్సీ, అలాగే గవర్నమెంట్ ప్రోయాక్టివ్నెస్ ఎక్కడో మిస్ అయిందంటూ కూడా కొంతమంది దీని గురించి చెప్తున్నారు. అలాగే ఆగస్టు 30 తారీఖున వాతావరణ శాఖ కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలు కూడా పట్టించుకోలేదు. దానివల్లే ఇంత ప్రమాదం జరిగిందంటూ కూడా కొంతమంది దీని గురించి చెప్తున్నారు. వరద ముంచుకొస్తుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ, మున్సిపల్ ఆఫీసర్స్ కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగా రెస్పాండ్ కాలేదని అక్కడ చాలామంది చెప్తుంది. అయితే మొదటి 2 రోజుల్లో కూడా ప్రభుత్వం అధినేతలు కానీ, అలాగే కొన్ని పత్రికలు కూడా అదే విషయం చెప్పింది. అధికారులు అలసత్వం ప్రదర్శించారు, దానివల్ల ఇంత వరద వచ్చిందంటూ కూడా కొన్ని వార్తలు అయితే మనకి వచ్చాయి. ఈ ప్రభుత్వం అధికారుల మధ్య ఉన్న మిస్కమ్యూనికేషను లేకపోతే పొరపాటు కానీ చిన్నదైతే కాదు. ఎంత తప్పు అంటే కొన్ని లక్షల మంది కుటుంబాలని రాత్రికి రోడ్డు మీద నిలబెట్టేసింది. కొన్ని లక్షల మంది కుటుంబాలని నిరాశ్రయం చేసింది ఒక చిన్న పొరపాటు. శాంతినగర్, పాయకాపురం, భవానీపురం, అజిత్ సింగ్ నగర్, రామవరపాడు, కబేరా, బాంబే కాలనీ, మిల్క్ ఫ్యాక్టరీ, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, నందమూరి కాలనీ, ఇలా అన్ని ప్రాంతాలు కూడా మనిషి లోతు నీళ్ళలో మొత్తం మునిగిపోయాయి. ఈ ప్రాంతాలన్నీ కూడా జీవనోపాధి కోసం రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన బడుగు జీవులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటారు. అక్కడ దాదాపుగా 70% మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటారు. అయితే ఈ వరదల వల్ల దాదాపుగా ఒక కుటుంబానికి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు నష్టం జరిగిందనేది ప్రాథమికంగా వస్తున్న అంచనా.
విజయవాడ నగర ఎకానమీలో వీరిదే కీలక పాత్ర. ఎందుకంటే ఆటో నగర్‌లో వర్క్‌షాప్స్ గానీ, లేదంటే బందర్ రోడ్, ఏలూరు రోడ్‌లో ఉన్న బిజినెస్ కాంప్లెక్స్‌లో గానీ, అలాగే వన్ టౌన్‌లో ఉన్న షాప్స్ కానీ, లేదంటే ఇతరితర ఆఫీసుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకుతూ జీవనం సాగించే వాళ్ళందరూ ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు. అయితే అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి వరదొచ్చి, ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించండి. కేవలం ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే అంటే ప్రాథమిక అంచనా ప్రకారమే దాదాపుగా 1,40,000 కుటుంబాలు అన్నీ కోల్పోయారని, దాదాపుగా 6,00,000 నుంచి 7,00,000 మంది ఈ వరదల వల్ల నిరాశ్రయులయ్యారని చెప్పేసి, అలాగే 30,000 చిన్న బిజినెస్ ఏవైతే ఉన్నాయో పర్చేజ్ వెండర్స్ కానీ లేదంటే గ్రాసరీ స్టోర్స్ నడుపుకునే వాళ్ళంతా కూడా ఈ వరదల వల్ల దెబ్బతిన్నారంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్సు, మెకానిక్స్ వాళ్ళ గురించి చెప్పే పరిస్థితి లేదు. కొన్ని వందల వెహికల్స్ నీటి సమాధయ్యాయి. ప్రెగ్నెంట్ ఉమెన్స్, ముసలి వాళ్ళు, అలాగే ఆరోగ్యం బాగలేని వాళ్ళు, చిన్న పిల్లలు అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం చెప్పలేని పరిస్థితి. అంటే అక్కడ జరిగిన ఆస్తి నష్టం ఎంతో లెక్కించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ వరద ఏ రకంగా సంభవించిందో, వరద ఏ రకంగా అక్కడ విధ్వంసం సృష్టించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా విజయవాడ సిటీలో 1 టీఎంసీ వాటర్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంది పరిస్థితి అని. అంటే దాదాపుగా 2 అడుగుల వాటర్ ఇప్పటికి కూడా నేను ఇందాక చెప్పిన ఏదైతే కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్‌లో ఇప్పటికి కూడా 2 అడుగుల వాటర్ ఇంకా పోలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక మంచి విషయం ఏందంటే ఏదైతే కృష్ణా రిటైనింగ్ వాల్ ఉందో ఆ వాల్ వల్ల కృష్ణా ప్రకాశం బ్యారేజ్ కృష్ణా రివర్ వాటర్ ద్వారా వచ్చే ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం విజయవాడ సిటీలోకి ఎంటర్ కాకుండా ఆ కృష్ణా రివర్ వాళ్ళది లేకపోతే ఆ కృష్ణలంక, రాణిగారి తోట లాంటి ఏదైతే విజయవాడ ఈస్ట్ సంబంధించిన ప్రాంతాలు కూడా మునిగిపోయి ఉంటే ఈరోజు మనం విజయవాడని చూసే పరిస్థితి అయితే ఉండేది కాదు. ప్రభుత్వం చేయాల్సింది ఇప్పుడు ఒకటే 25 కేజీల బియ్యం లేదా కేజీ నూనె లేదా కూరగాయలు ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అయితే ఏవైతే నష్టపోయిన ప్రాంతాలు ఉన్నాయో, ఏవైతే వరదకు గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో దాదాపుగా 6 నెలల పాటు వాళ్ళకి ఏదైతే పవర్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్‌ని రద్దు చేసి వాళ్ళకు కొంత సహాయము, చేయూతనందిస్తే వాళ్ళు తిరిగి కోలుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంట్లో పేరుకుపోయిన చెత్తని, బురదని తొలగించి ఏవైతే వెహికల్స్ వాళ్ళు కోల్పోయారో ఆ కోల్పోయిన వెహికల్స్‌కి కొంత సబ్సిడీ ఇచ్చి, అలాగే వాళ్ళు ఏదైతే షాప్స్ కోల్పోయారో ఆ షాప్స్‌ని కొంత లోన్స్ ఫెసిలిటీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ జీవితాన్ని మళ్ళీ బాగు చేసినట్టు విధంగా అవుతుంది. అన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్స్, ఇన్ని లక్షల వాటర్ బాటిల్స్ ఇవన్నీ టెంపరరీగా ఎవరైతే ఆ వరద బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ జీవితాలను మార్చాలంటే ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో ఆ అవకాశాలను వాళ్ళ దగ్గర కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వాళ్ళ జీవనంలోకి మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళు సొంతంగా ఎదిగే అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలని మనం కోరుకుందాం. ఒక్కటి మాత్రం నిజం. ప్రకృతి వైపరీత్యమో, అధికారుల నిర్లక్ష్యమో లేదా ప్రభుత్వ అలసత్వమో గానీ విజయవాడని వరదవాడగా మార్చేశారు. వాళ్ళ జీవితాల్ని ఒక్కరోజు మార్చేసింది. ఒక్క రాత్రి కాలరాత్రి అయిపోయింది. అంటే 6 రోజులు అంటే దాదాపుగా సెప్టెంబర్ 6 దాటినా కూడా ఇంకా అక్కడ పరిస్థితులు మెరుగుపడలేదంటే ఏ స్థాయిలో విపత్కర పరిస్థితి అక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాపం ఎవరనేది మనమే ఆలోచించాలి. అంటే ఇప్పటికి కూడా ఆ కాలనీలలో ఇప్పటికి కూడా వాటర్ కానీ, విద్యుత్ కానీ పునరుద్ధరించలేని పరిస్థితికి అక్కడ పరిస్థితులు దారితీసాయంటే ఇప్పటికీ 2 అడుగుల వాటర్ ఇంకా ఉన్నాయంటే మనం ఇంకా ఆలోచించాలి. ప్రజలు ఆక్రమణలు చేసి నదులు, కాలువలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అనే తేడా ఏమీ లేకుండా ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ ఇల్లు కట్టుకోవడం కూడా వాళ్ళ తప్పే. అది ప్రజల తప్పే. ప్రజలు అడిగితే నదుల్లో కూడా ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్ ఇచ్చిన అధికారులు తప్పే. అలాగే ఏవైతే రివర్ బెడ్స్ కానీ లేదంటే కాలువలు కానీ ఆ కాలువకు సంబంధించిన మెయింటెనెన్స్ అయిన ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా ఆ పాపంలో భాగమే. తిలా పాపం తలా పిడికిడంటే ఇదేనేమో. అందరూ కలిసి ఆ ప్రజలనైతే వరదల్లో ముంచేశారు. ఒక్కటి మాత్రం నిజం. ఇటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు బయటపడడానికి కనీసం 6 నెలల నుండి సంవత్సరం పడుతుంది. వాళ్ళు త్వరగా కోలుకోవాలని, వాళ్ళు త్వరగా అభివృద్ధి సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇటువంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి పరిస్థితుల్ని చూసి స్పందిస్తున్న సినీ, రాజకీయ సెలబ్రిటీలని అలాగే ఇండస్ట్రియలిస్టులు కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అలాగే ఇలాంటి పరిస్థితుల్ని ఆసరా చేసుకొని ఎక్కువ రేట్లకు అమ్మకుండా ప్రజలు కూడా వాళ్ళకి ఎంతో కొంత సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూసారు కదండి ఈ వీడియోని. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.